SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్ మధునూరి శ్రీపాదరామ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. విషయం ఏంటంటే, ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిలో చూసుకున్నా స్ట్రెస్ ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. కానీ ముఖ్యంగా లేడీస్లో చూసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు, చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఆడవాళ్ళు అని చెప్పి. అసలు నిజంగా అంత చిన్న విషయాన్ని ఆడవాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అసలు ఆ స్ట్రెస్కి గల కారణాలు ఏంటో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, లేడీస్ ఎక్కువగా ఆలోచిస్తుంటారు, అంత పెద్ద సమస్య ఏమి ఉండదు, వీళ్ళు దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసుకొని దాని గురించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు అని అంటూ ఉంటారు. సార్, నిజంగా అంత చిన్నదాన్ని వీళ్ళు ఎక్కువగా ఊహించుకుంటున్నారా? అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అసలు రీజన్ ఏంటి సార్ దానికి? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ టాపిక్ మీద ఎప్పటి నుంచో వీడియోస్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఉంది నిజానికి చెప్పానంటే. బికాజ్ ఆఫ్ లైట్ నాకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే, చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, నేను ఐ ట్రైన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, సేల్స్ ఏజెంట్స్ బేసిక్. ఓకే. వాళ్ళని చాలా మంది చేసినప్పుడు ఆరు పెద్ద పెద్ద వాళ్ళని ఒకరిద్దరిని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇంట్లో పోయి చూస్తే వాళ్ళ మదరు ఆర్ వాళ్ళ వైఫ్ సిస్టర్స్ ఎవరు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఏజ్డ్ గ్రూప్స్ అందరూ మీ వీడియోస్ చూస్తారు సార్, వారు మీ వీడియోస్ చాలా ఫాలో అవుతారు, అడిక్టెడ్ సార్ మీ వీడియోస్కి అన్నారు. సో దెన్ ఐ అండర్స్టూడ్, పాపం వాళ్ళు అంతమంది చూస్తున్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హెల్ప్ దట్ క్రౌడ్ కదా అనిపించింది. సో నాకు ఆలోచన ఏమొచ్చింది అప్పుడు, మరి లేడీస్ వీడియో చూస్తున్నారు అనుకోండి, పాపం వాళ్ళకి నేనే హెల్ప్ చేయాలి. నేను సక్సెస్ అయ్యానండి, హానెస్ట్లీ చెప్తున్నా. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ టుడే ఐఎమ్ డీసెంట్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్. 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 3 సేల్స్ ట్రైనర్, ఓవరాల్ టాప్ 10లో నా పేరు ఉంటుంది. ఇంకా అది దిగదు, మేము అందరికి చెప్తున్నాం, మీకు అది దిగకుండా చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకుండా. అది నా ప్రాబ్లం అది. ఎందుకంటే నేను ముందు పడి లేచినోడిని. ఒక పెద్ద స్పీకర్ చెప్పాడు, ఒక్కసారి లైఫ్ లో పడి లేచినోడు తెలివి కల్లోడు మళ్ళీ పడడు అని చెప్తాడు యాక్చువల్గా. సో నేనైతే క్లియర్ ఉన్నాను, మళ్ళీ పడను. నాకు జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్తగానే ఉంటాను. నేను నాకు పొగరు రాకుండా చూసుకుంటాను. మీకు పొగరు కనబడుతుంది కానీ ఎక్కడ వాడానో వాడుతుంటా తెలిసి నేను, అంతే తప్ప ఎక్కడ వాడాలి ఎక్కడ వాడొద్దో నాకు చాలా బాగా తెలుసు. నాకు గురువు నేర్పించాడు అదంతా. నేను నేర్పించాడు, నేను నేర్చుకున్నది. సో ఇక్కడ లేడీస్ అట్లా అన్నప్పుడు నాకు పాయింట్ ఏం అర్థమైందంటే, పాప చెక్ చేసా ఎక్కడ తప్పు ఉంది అంటే, చిన్నదానికి టెన్షన్ తీసుకోవడం అనేది అలవాటైంది బాగా. రీజన్ కూడా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకుంటే. లేడీస్కి ఎందుకు ఎక్కువ టెన్షన్ ఉంటుందని మీరు అన్నారనుకోండి, హయ్యెస్ట్ వర్క్ లేడీస్కి ఉంటుంది ఇంట్లో, జెంట్స్కి ఉండదు. పొద్దున్న లేచాను నేను, మొగుడు పెళ్ళాం ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. నేను లేచినా ప్రశాంతంగా కూర్చుంటాను. ఆమె టీ ఎప్పుడు తెచ్చిస్తుంది అప్పటిదాకా కూర్చుంటాను కదా. కానీ లేచి టీ పెట్టమన్నది అనుకో, పెట్టేది లేదు, తీసుకురా, నువ్వు ఇంకా గంట అయిన తర్వాతే కానీ కూర్చుంటా. ఇప్పుడు జెంట్స్ కి స్ట్రెస్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు, రాదు. అయితే జెంట్స్ ఆఫీస్ లో స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, అక్కడ దే ఆర్ రెస్పాన్సిబుల్. ఇంట్లో లేడీస్ ఆర్ రెస్పాన్సిబుల్. గమ్మత్తు మీకేమైంది లేడీస్ కి, యు ఆర్ రెస్పాన్సిబుల్ అట్ యువర్ ఆఫీస్ ఆల్సో అట్ హోమ్. సో మీకు డబుల్ రోల్ అయింది. 20 years బ్యాక్ ఈ ప్రాబ్లం లేదు. అమ్మ వాళ్ళు టైంలో మా మదర్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఇంటెలిజెంట్ అండి. మా అమ్మ అయితే అసలు మీరు ఎవరు ఊహించరు. మా తెలిసిన రిలేటివ్స్కి తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత నాలెడ్జో ఆమెకు అంత నాలెడ్జ్. చదువుకోలే ఆమె యాక్చువల్గా, మీకు అందరికీ చెప్తున్నా టీవీ నుంచి, ఆమె చదువుకోలేదు, స్కూల్కే పోలేదు చిన్నప్పుడు. అని హైలైట్ ఏంటంటే, అంత అయిన తర్వాత చదువుకోలేదు అంటుంటే, ఎప్పుడో మా నాన్న అన్నాడు, కావాలంటే నువ్వు ఓపెన్ యూనివర్సిటీ రాయి అన్నాడు ఆమెను. ఆమె రాసి డిగ్రీ పాస్ అయింది. ఆమె హైలైట్, అంత టాలెంటెడ్ ఆమె. ఇట్లా చూస్తే గ్రహించేస్తుంది, విపరీతమైన టాలెంట్ మా అమ్మది అసలు. నాకు అంతో ఎంతో వచ్చింది, ఇట్లా బయటపడ్డాం నిజానికి. చాలా హైలైట్ టాలెంటెడ్ ఆమె. అయితే ఆమెను నేను చూసా చాలా దగ్గరగా, మా అమ్మను. ఎంత అందంగా 4 పిల్లల్ని పెంచింది, 4ని. కానీ స్ట్రెస్ చాలా తీసుకుంది ఆమె యాక్చువల్గా చెప్పాలి. ప్రతి ఏరియాలో షీ యూస్ టు టేక్ స్ట్రెస్. ఎందుకంటే పర్ఫెక్షనిస్ట్ అన్నట్టు, అన్ని పనులు పర్ఫెక్ట్ కావాలి మా అమ్మ. 9 o'clock మనం ఫంక్షన్ వెళ్ళాలనుకోండి, ఆమె ఎంత స్ట్రిక్ట్. మేము ఇవాళ నేను స్ట్రిక్ట్ యాక్చువల్గా, మీరందరు నన్ను అంటారు స్ట్రిక్ట్ అని. ఆమె నుంచి నేర్చుకున్న స్ట్రిక్ట్నెస్ అది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పెంచింది మమ్మల్ని. 9 o'clock అక్కడ ఉండాలి, 8కి వెళ్ళాలనుకోండి, 8కి వెళ్ళాలంతే మేమందరం. ఏది 6 ఇంట్లో, అమ్మ నాన్న 4 పిల్లల్ని రెడీ చేసి పొద్దున లేచి ఆమె మళ్ళీ వంట చేయాలంటే వంట చేసి, అప్పుడు పని మనుషులు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్రీథింగ్ టోటల్గా సింగిల్గా మేనేజ్ చేసేది. ఆమె మేనేజ్ చేసింది చూసి ఆనందపడ్డా చాలాసార్లు, నేను హ్యాపీగా ఫీల్ అయినా. బట్ ఆఫ్ లేట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, విపరీతమైన స్ట్రెస్ని క్యారీ చేస్తూ వచ్చింది మెల్లిగా లైట్గా.
సో ఇట్ హ్యాస్ గ్రోన్ అప్ యాక్చువల్ చెప్పానంటే అన్ని స్ట్రెస్లు అంటే చూస్తున్నా ప్రతి దానికి పర్ఫెక్షన్ కావాలి. కొన్ని విషయాలు అన్నెసెసరీ దానికి కూడా పర్ఫెక్షన్ కోరుకునేది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, పోయినాము 5-10 నిమిషాలు లేట్ పోతే ఏమవుతుందమ్మా అర్ధగంట అంటే లేదు మనం టైంకి ఉండాలి అంటది. మళ్ళీ ఆ తర్వాత ఏంది ఫంక్షన్ అయింది అనుకో 5 o'clock వెళ్ళాలి ఎగ్జాక్ట్ అని, అంటే 6కి వెళ్తే ఏమవుతుందమ్మా అర్ధగంట లేట్ అట్లుండదు. మళ్ళీ అందరు పోయేకంటే ముందే పోవాలి మనం ఏమను ఇట్లా అన్నట్టు. అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఓవర్ స్ట్రెస్ క్యారీ చేస్తాం తెలియకుండా. అని ఇప్పుడు ఏమైంది, మా మదర్ వాజ్ హౌస్ వైఫ్ అట్లీస్ట్, బట్ హౌస్ వైఫ్ అయినా వర్కర్స్ లేరు, అదొక స్ట్రెస్ ఆమెకు. రెండోది నలుగురిని పెంచిన విధానంలో ఇప్పుడు మేము ఎంత హైలైట్ అంటే నలుగురు ప్రాపర్లీ సెటిల్డ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఫెంటాస్టిక్. మా సిస్టర్ ఒక ఆమె యూఎస్లో ఉంది, ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, తమ్ముడు సాఫ్ట్వేరు, అందరు సెటిల్ అయ్యి హ్యాపీగా సెటిల్ కావడానికి కారణం ఆమె. నాన్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మంచిది, మా నాన్న పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బికాస్ ఈజ్ అ టీచర్. సో ఇక్కడ నేనేమంటా ఆ లేడీస్కు ప్రతి చిన్నవి మా నాన్న స్ట్రెస్ తీసుకోలే, నేను చూసా మళ్ళీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓ బర్డెన్ అంతా మా అమ్మ వేసుకుంది, బర్డెన్ కాదు ఓవర్ బర్డెన్ వేసుకొని కూర్చుంది. ఇప్పుడు మా నాన్నకు బర్డెన్ తీసుకోవాల్సిన అవసరమే లేకుండా ఇక్కడ అమ్మ ఏం చేసింది, షేర్ చేయలేదు, చేయకుండా తనే తీసుకుంది మొత్తం స్ట్రెస్. దానివల్ల నేనేమంటాను టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లీడ్స్ టు నోవేర్. పని చేసినప్పుడు ఇంకోటి ఏమైంది, చాలా యంగ్ ఏజ్లో మా అమ్మ బాగా పని చేసినప్పుడు అందరి ఇండ్లలో ఏ ఫంక్షన్ అయినా ఈమె నిలబడి చేయడం, అన్ని కష్టాలు పడడము, మొత్తం లీడర్ లాగా అన్ని పనులన్నీ చేసి మొత్తం చేసినప్పుడు చాలా మంది అబ్బా బాగా చేస్తుంది యశోద బాగా చేస్తుంది పేరు వచ్చింది. ఏముంది తర్వాత ఏముండదు కదా. సో నేనంటున్నా అన్నెసెసరీగా ఓవర్ స్ట్రెస్ బర్డెన్ అనేది తగ్గించుకోవడానికి ఒక ప్రక్రియ ఉంది. తగ్గించుకోవాలని అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు, వీడియో చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటా తగ్గించుకోవాలండి, తగ్గించుకోవాలి. ఎట్లా తగ్గించుకోవాలి ఫస్ట్ పాయింట్ అది తెలియదు ఎవరికి. నేనే అయితే ఏమంటా తెలుసా సార్, మీరు బాగానే చెప్తారు సార్, మా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది ఎలా సార్ అసలు ఆలోచన ఎలా తీసేస్తాము కదా. కరెక్ట్ కదా. నేనేమంటున్నా దాన్ని బ్రాడ్ టాపిక్గా చూసినప్పుడు అది పాసిబిలిటీ కాదు, దీన్ని డివైడ్ చేద్దాం మనం. ఓకే సార్, ఎలిమెంట్స్గా డివైడ్ చేసుకుందాం. నేను అందరికీ మీకు చెప్పేది అదే. దీని మీద నేను కంటిన్యూస్ వీడియోస్ లేడీస్ కోసం రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నాను. నేను యాక్చువల్లీ చెప్తున్నాను జోక్ గారు, ఎందుకంటే నేను అదే అంటున్నా, మనము ఒకరి నుంచి లాభం పొందినాం అనుకోండి, మనం మళ్ళీ వాళ్ళకి లాభం ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలి ఈ జన్మలనే. అదే రుణం తీర్చుకోవాలి, నేను రుణం తీర్చుకోవాలి. దీని మీద కంపల్సరీ నేను వీడియోస్ చేయాలని డిసైడెడ్ ఉన్నాను. మీరు అన్ని వీడియోస్ని జాగ్రత్తగా చూస్తూ వ్యూస్ కోసం కాదండి, నాకు 100 వ్యూస్ వచ్చినా చాలు, అందులో 10 మంది బాగుపడితే చాలు, నాకు వ్యూస్ వద్దు, నాకు ఐఎమ్ సెటిల్డ్. నేను చెప్తున్నా కదా వీడియోస్ అవసరం లేకుండానే నేను బయట ఫేమస్ ట్రైనర్ ఇప్పుడైతే, ముందంటే అవసరం ఉండే ఇప్పుడు లేవు. నేనేమంటున్నా మీకు వ్యూస్ కోసం అనట్లేదు, బట్ దేన్ని ఎట్లా చూడాలి, డివైడ్ ఎట్లా చేయాలి, వాట్ ఈజ్ ద అప్రోచ్ ఎట్లా ఉండాలనేది అర్థం చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఏంటి, అడగడం కాకుండా ముందే చెప్తున్నాను, మీరు స్ట్రెస్ ఎక్కడెక్కడ అవుతుంది అనేది గమనించండి. ఫస్ట్ మొట్టమొదటి నేను చెప్తా, కొన్ని నేనే చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీ అందరి స్ట్రెస్ పిల్లలను స్కూల్కు రెడీ చేయడంలో ఉంటుంది. విపరీతమైన స్ట్రెస్. 9కు బస్సు వస్తుంది కదా, డైలీ టెన్షనే. మీకు ఎట్లా తెలుసా, కార్గిల్లో వాడు యుద్ధం చేస్తున్నంత సీరియస్ ఉంటుంది. 9 o'clock బస్ ఎక్కకపోతే ఏమవుతుంది వాడు. నా క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడుగుతున్నా, ఎన్ని రోజులు 9 o'clock or 8 o'clock వాడు బస్సు ఎక్కకుండా మిస్ అయింది చెప్పండి నాకు. అసలు మిస్ అయ్యాలే మన బతుకులల్లా, మరి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతారు గంతగానం అంటే, లేదు అరే ఒకరోజు మిస్ కానివ్వండి. అయితే ఏమవుతుంది, మీ హస్బెండ్ డ్రాప్ చేయాలి వాడిని కదా, హస్బెండ్ డ్రాప్ చేసి 4 సార్లు చేసిన నాకు ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ ఆయన కూడా కొంతనన్నా తీసుకుంటాడా. ఇప్పుడు హస్బెండ్ పాడుకున్నాడు ఇట్లా, ఈమె వరుతుంటుంది, లేరా 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 లేవు లేవు, స్నానం చేయి స్నానం చేయి స్నానం చేయి. ఎంత బీపీ అంటే ఇక మాకు కూడా బీపీ వస్తుంది పని వాళ్ళందరికీ. ఇప్పుడు స్ట్రెస్ తగ్గుతలేదంటే వాడు స్కూల్కి పోవుడు ఎంత 3rd class వాడు, 4th class వాడు, 2nd class, ఆఫ్టర్ ఆల్ గింత చిన్న పిల్లాడు వారంలో ఒక 2 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి పోలేదు అనుకుందాం, ఏమవుతుందండి, ఐఏఎస్ మిస్ అవుతాడా నీ కొడుకు. దీనికి ఎంత పెంచేసిరో తెలుసా, పోనీ కదా. ఇంకొక మెథడ్ చెప్తా, సార్ అట్లా కాదు స్కూల్ కంపల్సరీ పోవాలి ఎవ్రీడే, కరెక్ట్ కదా, నేను కూడా ఒప్పుకుంటా. మీకు ఇంకోటి చెప్తున్నా, 8 o'clock బస్ ఎక్కాల్సిన వాడిని 7 o'clock లేపుతున్నాం కదా, 6:30కి లేపుదాం, నువ్వు కూడా లే ముందే, హాఫ్ అన్ అవర్ ముందుకు జరుపు కదా, లొలిపోయింది. అట్లుండదు మళ్ళా, నాకు రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి, టెన్షన్ ఉండొద్దు. 2 కుదిరేయండి, 2 అసలే కుదిరాయి. ఇంకొకటి నేనేమంటా, ప్రతి ప్రాబ్లంకు మీరు ప్రాబ్లం గమనించాలి ఫస్ట్. తప్పది లేడీస్ అందరికీ రిక్వెస్ట్ చేసేది,
మీరు ప్రాబ్లమ్ని గమనించి దానికి సొల్యూషన్ మీరు క్రియేట్ చేయాలి. నేను అంటూ సొల్యూషన్ క్రియేషన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు. టైంకి పిల్లల్ని పంపాలి. మీరు షేర్ చేయండి. హస్బెండ్ మ్యాండేట్గా లేపి నువ్వు ఈ పని చేయని చెప్పాలి. ఆ పని మీరు చేయొద్దు. ఇక చెప్పినాక ఆయన చేస్తలేడు, హైలైట్ అయింది తెలివి అంటే ఆయన చేస్తలేకుంటే మీరు కూడా చేయకుండా చూడాలంతే. ఆ డ్యూటీ నీదండి అంతే. సార్ గొడవలు అయిపోతాయి కదా. ఏం కావు, ఏమీ కావు. ఆయన అరిచినప్పుడు నువ్వు అరవద్దు, నువ్వు అరిచినప్పుడు ఆయన అరవడు. గొడవలు కావద్దు. ఇక్కడ సొల్యూషన్ క్రియేషన్ ఎప్పుడు అరవద్దు. సొల్యూషన్ క్రియేషన్లో ఒక డ్యూటీ మీదండి, ఇది నాది డ్యూటీ, ఇట్లా చెప్పాలి. ఇది తెలివి. అట్లా చెప్పారు మీరు ఎవరు. నీది చెయ్యి అంతే అని నేనే చేయాలని అని నేనే చేయను, నువ్వు చేయవా? అరే మంచి మాట్లాడు కదా, మంచి చెప్పి చేస్తాడు మొగడు. హస్బెండ్ అయినా వైఫ్ అయినా మంచి చెప్తే వింటారు. అందరు తప్పు మంచి చెప్పడం రాదు. ఫస్ట్ పాయింట్ నేను అరవద్దు. ఫస్ట్ పాయింట్ అరవడం బంద్ చేయండి. ఇళ్లలో స్కూల్ లేట్ అయింది అరవద్దు, బస్సు మిస్ అయింది అరవద్దు, వాడి బట్టలు ఎక్కడో ఉన్నాయి దొరుకుతలేదు అరవద్దు. వర్క్ చేయండి. మీరు అరవడం బంద్ చేసి వర్క్ చేస్తే ఏమవుతుంది తెలుసా? శాంతి నెలకొంటుంది ఇంట్లో, ప్రశాంతత వస్తుంది. టెన్షన్లు మొట్టమొదట 99% పోతాయి. ఫస్ట్ ప్రాబ్లం పిల్లల్ని స్కూల్కు రెడీ చేయడం. ఇంత పోతే వీడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడో, ఐపీఎస్ అవుతాడో, లేకపోతే దేశాన్ని వెళ్తాడో నాకు తెలియదు. కానీ ఇంత స్ట్రెస్ అంటే ఓన్లీ జస్ట్ బస్సుకు రెడీ చేయడం ఇంత పోతే. ఇది ఫస్ట్ పాయింట్ అందరికి చెప్తాను. సో పిల్లల్ని స్కూల్కు పంపే ప్రక్రియలో మీ టెన్షన్ గ్యారంటీ అవుతుంది. నేనేం అడుగుతున్నా, అర్ధగంట ముందు లేస్తారా? ఇస్ అ సొల్యూషన్. 2, ఏమన్నా వర్క్స్ డివైడ్ చేస్తారా మీ హస్బెండ్కు? సెకండ్ సొల్యూషన్. థర్డ్ సొల్యూషన్, రాత్రి ఏమన్నా పనులు చేసి పడుకోగలుగుతారు. పొద్దున బట్టలు ఎత్తుకోకూడదు అని అన్ని ఒక కుర్చీలో పెట్టాలి టోటల్ ముందు రోజు. ఇది ఒకటి. 2, ఒక 4 సార్లు ఒక నెల 2 నెలలు పెట్టిన తర్వాత స్టూడెంట్కే చెప్పండి, నీ బట్టలు ఈ కుర్చీలో పెట్టుకోనన్న, అక్కడ ఉంటే అక్కడ సెట్ చేసి పెట్టుకో. షూస్ యాక్చువల్లీ ఏమైతే లాస్ట్ మూమెంట్లో షూస్కి పరిగెడతాడు, సాక్స్కి పరిగెడతాడు, టై దొరకదు, పడింది బెల్ట్ దొరకదు. ఇంతే కదా. బెల్ట్ దొరకకపోతే టెన్షన్ మీకు. బెల్ట్ పెట్టుకోకపోతే ఏమైంది? రోజు స్కూల్లో ఊరుకోరు కదా, ఏమంటారు? ఫైన్ అంటారు, పనిష్మెంట్ అంటారు. ఓ రోజు ఫైన్ కట్టండి, అప్పుడు స్టాండింగ్ లో ఉంచుతారు. ఉండనివ్వండి, పర్వాలేదు. అది వాడిది కూడా తప్పే కదా. అంటే మీరు ఒక్కరే ఎందుకు తీసుకుంటారు అన్నింటినీ? మీ హస్బెండ్ కూడా ఉన్నాడు. మీ హస్బెండ్ పట్టించుకోరు మీరు. మీ పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా 3 ఉన్నారు ఇందులో. మీరు అర్థం చేసుకుంటే హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఉంది, కిడ్ ఉన్నాడు కదా. మొత్తం భారం మీరు వేసుకుంటారు. ప్లస్ టీచర్లు కూడా ఉన్నారు కదా అందులో. టీచర్లు కూడా నేర్పన్నా, డిసిప్లిన్ టీచర్లు నేర్పాలి, 4 నేర్పాలి. మొత్తం అవసరం లేదు, ప్రపంచాన్ని అంతా నేనే ఏలేద్దామని మీరు కూర్చుంటారు. ఇంకా ఈ మధ్యలో మీ టెన్షను, అత్త జోకులే ఎక్కడి నుంచో జోకులు వేస్తుంటుంది. ఈ టైంకు లేస్తారా అంటే అనగానే మంట స్టార్ట్ అవుతుంది మీకు. ఆమె ఈ టైంకి లేస్తారా అంటే తప్పు కాదు, ఆమె కరెక్ట్ అన్నది యాక్చువల్గా. 7ంటికి లేచి ఎందుకు పరిగెడుతున్నావు రోజు? ప్లస్ 7ంటికి లేకపోతే 6:30 గంట లేటుగా లేచినప్పుడు ఏమవుతుంది? టెన్షన్ అవుతుంది. టెన్షన్లో ఏమవుతుంది? అరుస్తాం. ఎవరి మీద అరుస్తున్నావు? నీ పిల్లగాడి మీదే అరుస్తున్నావు కాబట్టి వద్దు అని అత్త చెప్తుంది కొన్నిసార్లు. సమ్ టైమ్స్ ఆమె చెప్పే విధానం రాంగ్. నేను ఆమె కూడా కరెక్ట్ చెప్పడం రావాలి. ఆమె కూడా నీలాంటి ఆడ మనిషే కదా, ఆమెకు కూడా రాదు పాపం. ఆమెకు వచ్చి ఉంటే ఆమె భారతరత్న ఇచ్చేటోళ్ళు. ఆమెకు రాకనే అట్లుంది ఆమె కదా. సో ఆమె చెప్పిన దాంట్లో కరెక్ట్ పాయింట్ తీసుకోండి, విచ్ ఇస్ రియల్లీ కరెక్ట్. హాఫ్ అన్ అవర్ ముందన్న లేవండి, లేదు కాదు అరవకండి. పని ఎట్లా దాన్ని అరవనప్పుడు మీకు ఒక్క పాయింట్ అయితే అందరికి చెప్తున్నానండి, ఎప్పుడైతే అరుచుడు బంద్ చేస్తామో పని ఎక్కువ అవుతుంది. ఆ అరవడంలో టెన్షన్లో కళ్ళ ముందున్న వస్తువు కూడా దొరకదు, అక్కడే ఉంటుంది వస్తువు దొరకదు. ఫస్ట్ ఇది పెద్ద మిస్టేక్ నేను అందరి దగ్గర చూస్తున్నాను యాక్చువల్గా. స్ట్రెస్ అండి, నాకు స్ట్రెస్ అండి. ఏం లేదు, పిల్లలను జాబ్కు పంపడంలో ఒకటి, స్కూల్కు పంపడము, మీరు జాబ్కి రెడీ అయ్యి వెళ్ళడం, ఇక్కడ పెద్ద స్ట్రెస్. రెండో స్ట్రెస్ మీకు వచ్చేది అత్త వల్ల, ఆడపడుచు వల్ల. మీకు ఉండేది ఇద్దరే ఉంటారు, ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకసారి. అవతల వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోండి. వాళ్ళు మీకు శత్రువులా, లేకపోతే కావాలనే పొడుస్తూ అంటున్నారా, లేదు మీ బాగు కోసం చెప్తున్నారు. 2 రకాలు ఉంటుంది అత్తల్లో. కొందరు పొడిచే అత్తలు ఉంటారు, ఉండరు అని నేను అనట్లేదు. కొందరేమో మీ బాగు కోసం చెప్పే ఇంటెలిజెంట్ అత్తలు కూడా ఉంటారు. కోడళ్ళందరూ చేసే తప్పేంది తెలుసా? ఇద్దరిని తప్పు అంటారు మీరు, రాంగ్. అది నో, నేను అది యాక్సెప్ట్ చేయను. పొడిచే అత్తలు ఉంటారు, కావాలని పొడుస్తుంటారు, వాళ్ళు రాంగ్ పీపుల్. అయినా నేనేమంటా, ఆమె పొడిచింది, నువ్వు పొడవకు, ప్రశాంతంగా ఆమె అన్నది చేయనే రాదు పని నీకు, ఇట్లా చూడు, ఇట్లా చూసి ఇట్లా నవ్వాలి, నేర్చుకుంటా అత్త అని 4 సార్లు ఇట్లా అంటే అత్త ఎన్నడూ మాట ఎక్కువ పొడవదు. ఇక ఆమెకు తెలుసు, ఆమెకు ఇక వర్కౌట్ కాదు, ఈమె వినదు అని. అరవద్దు,
అవసరం ఉంటే వినద్దు కానీ అరవద్దు. ఫస్ట్ రిప్లై ఇవ్వడం అంటే ఇమ్మీడియట్ ఇట్లా ఉంటుంది చూడు, రెస్పాండ్ అవ్వడం, రియాక్షన్ బంద్ చేయాలి. రెస్పాండ్ అవ్వాలి, రియాక్షన్ బంద్ చేయాలి. ఈ రియాక్షన్ బంద్ చేస్తే పక్కా సూపర్ అయిపోతుంది లైఫ్. సో మీ అందరికి రిక్వెస్ట్, మూడు మెయిన్ స్ట్రెస్లు ఉంటాయి మీకు. ఒకటి, పిల్లల్ని స్కూల్కి పంపడం, ఇది ఫస్ట్ స్ట్రెస్. సొల్యూషన్ క్రియేట్ చేయండి మీరు, నన్ను అడగద్దు. నేనంటే అది మీకు ప్రాబ్లం, ఏం ప్రాబ్లం, దానివల్ల మీకు వచ్చేది ఏంది, హెల్త్ చెడిపోతుంది, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, మీ హెల్త్ మొత్తం చెడిపోతుంది. మీ పిల్లలను బాగు చేసి వాళ్ళు జాబ్లోకి వచ్చే వరకు మీ లైఫ్ చెడిపోతుంది. అందుకే ఏమంటున్నా, ఓవర్ స్ట్రెస్ ఇప్పుడు మంచిది కాదు నా దృష్టిలో అయితే. ఇంతకుముందు ఓకే, ఓవర్ స్ట్రెస్ మంచిది కాదు. ఇప్పుడు ఇట్ లీడ్ టు లాట్ ఆఫ్ డేంజర్ ఇష్యూస్ హెల్త్లో మాత్రం. సో నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, మీ హెల్త్ ఇంపార్టెంట్. వాడు ఒక మార్క్ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, వాడు తెచ్చుకునే జాబ్ తెచ్చుకుంటాడు. వాడు ఒక 2 సార్లు స్కూల్కి పోకున్నా ప్రాబ్లం లేదు, ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు అవుతాడు. రోజు స్కూల్కి పోయినవాడు కూడా ప్యూన్ అవుతాడు వాడు. దీన్ని అంటే స్కూల్ చెడ్డదని అనలేదు, స్కూల్ సిస్టమ్ సూపర్ అని డైలీ పోవాలి. ఒకరోజు పోలేదు, నేనేమంటాను దట్స్ ఓకే. ఆ హస్బెండ్ అడిగాడు, ఏమి ఇవాళ స్కూల్కి పోలేదు, లేట్ లేచినామండి. ఏం గంట లేట్ లేచినావు, నువ్వు కొంచెం హెల్ప్ చేయండి మీరు కూడా, బాగుంటుంది. ఖచ్చితంగా హస్బెండ్ ఓనర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది ఆ రోజు. పిల్లాడికి కొన్ని నేర్పాలి, ముందు రోజులు కొన్ని చేయాలి. నేను ప్రతి దగ్గర మీకు చెప్పేది, ప్రాబ్లం ఎక్కడొస్తుంది అనేది గమనించి, ఈ గమనించుడు అనేది మీకు అలవాట్లేదు ఎవరికి. నా లైఫ్ చాలా ఆనందంగా మంచిగా ఎందుకైంది ఇప్పుడు తెలుసా, ఇంత హ్యాపీగా ఎందుకు ఉండగలుగుతా, నేను ఇప్పుడు ఎక్కడెక్కడ నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేను ఫస్ట్ గమనిస్తా అండ్ సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటాను. నేను చెప్తున్నాను, నేను ఇంత ఓపెన్గా చెప్పగలుగుతా. నేను వైఫ్తో చాలా తక్కువ కొట్లాడతాను నేను ఇంట్లో, చాలా తక్కువ. ఎందుకంటే ఏం లేదు, ఎక్కడ ఎగ్జాక్ట్లీ కొట్లాట వస్తుందని అర్థమైనప్పుడు డిస్కషన్ తగ్గించేస్తాం, అంతే, అయిపోయింది. సో ప్రాబ్లం రానే రాదు. ఇప్పుడు మీరేమో ఫైట్ అయిన తర్వాత ఆలోచిస్తున్నారు కదా, అది అన్ని ప్లేస్లలో వస్తాయి. సెకండ్ ఇష్యూ, అత్త మామ లేకపోతే ఆడపడుచు ఎవరు పెద్దవాళ్ళు ఉన్నా, ఇంకోటి పెద్దవాళ్ళు ఎవరన్నా చెడు చెప్పట్లేదు మనకు, దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్. మేబీ చెప్పే విధానం రాంగ్ ఉండొచ్చు, ఇంకొకటి, మా అమ్మమ్మ వాళ్ళ టైం చూశానండి నేను, వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఖతర్నాక్గా పనిచేసి ఒక్క మాట మాట్లాడకుండా చాలా హైలీ క్యాపబుల్ పీపుల్ ఉండేది. నేను చాలా మందిని చూశాను. మా అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చిన తర్వాత చూస్తే అమ్మమ్మ వాళ్ళ ఉన్నంత క్యాపబిలిటీ, ఆ ఓపిక అవి ఇక్కడ తగ్గిపోయినాయి. మా అమ్మమ్మ ఇవ్వాలకి ఒక్క మాట మాట్లాడదు తెలుసు, ఎంత పని చేస్తుంది అంటే ఏం ఇది లేదు. మదర్ దగ్గరకు వచ్చే వరకు కొంత తగ్గినాయి, అయినా ఆమె హైలైట్ వర్క్ చేస్తుండే అప్పటికి కూడా. ఆ తర్వాత జనరేషన్ తగ్గింది, ఇప్పుడు జనరేషన్ మొత్తం తగ్గిపోతుంది. పని తగ్గించారు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఏంది, అమ్మమ్మ టైం వాళ్ళు పిచ్చి పని చేసి స్ట్రెస్లో లేరు వాళ్ళు. మీరు చేసే పని కొంచెమే, 4 పని మనుషులు ఉన్నారు, పని మనుషులను మేనేజ్ చేయడం రావట్లేదు మనకు. 3 పని మనుషులు, 2 పని మనుషులు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్, జొమాటో, ఫింగర్ టిప్స్, ఇన్ని ఉంటే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఏం లేకుండా వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా పండుకున్నారు. ఏంటండి తప్పెక్కడుంది? మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ నేను చూసినా. నేను అమ్మమ్మ ఇప్పటికీ షీఈ్ 84లో ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఒక్కరోజు ఒకరి మీద కంప్లైంట్ చూడలేదు నేను, ఇది ప్రాబ్లం అవుతుందిరా నాకు అని చెప్పలేదు. ఇప్పటికీ వేరే వాళ్ళను కంచం ముట్టుకోనియదు, నీకు మళ్ళీ ఉల్టా పని చేసి పెడుతుంది. మరి ఆమెకు స్ట్రెస్ లేదు అని ఎందుకంటే ఆమె స్ట్రెస్ను డీల్ చేసే విధానం అద్భుతంగా ఉంది, ఆర్ వర్క్ చేసే విధానం అద్భుతంగా ఉంది. కంప్లైంట్ చేసే నేచర్ లేదు. ఆర్ ప్రాబ్లం అయితే దాన్ని ఎట్లా సెట్ చేసుకుంటుంది ఎక్కడో కదా. మదర్ అప్పటికి చేంజెస్ చూసాం కొంత, బట్ స్టిల్ షీ వాజ్ లాట్ బెటర్, 100% ఎక్సలెంట్. బట్ ఆ నెక్స్ట్ జనరేషన్స్లలో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఐ డోంట్ సే ఇట్ ఈస్ నెగటివ్, బట్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్సో. పాయింట్ టు బి అండర్స్టూడ్ ఏంటంటే అండి, విపరీతమైన పరిగెత్తడం, నేనేమంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఏం చేయాలి. సో ఫస్ట్ స్కూల్కి పంపించదు ఒకటి ఇష్యూ వస్తుంది, రెండో ఇష్యూ పెద్దవాళ్ళ నుంచి మీకు మ్యాండేటరీ వస్తుంది, థర్డ్ పాయింట్ హస్బెండ్ నుంచి ఉంటుంది ఇష్యూస్. హస్బెండ్ నుంచి ఏం లేదు, మీకు యాక్చువల్గా అందరికీ ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది మైండ్లలో. ఇది రియల్ ఫ్రస్ట్రేషన్ మీ మైండ్లలో ఉంటుంది. మీరు ఏం చేయలేరు, దానికి సొల్యూషనే లేదు. దానికి సొల్యూషన్ నేను చెప్తా, మీరు ఏం ప్రాబ్లం కూడా చెప్తా. మీరు సీరియస్గా ఈ 10 పనులల్లో కొట్టుకుంటూ ఉంటారు, హస్బెండ్ ప్రశాంతంగా పేపర్ చదువుతుంటారు, మీకు మంట మడుతుంటుంది లోపల, అగ్నిగోళం మడుతుంటుంది. అసలు కొంచెమన్నా బుద్ధి ఉంది ఆయనకు, హెల్ప్ అన్న చేయడా, మనిషేనా అని లోపల ఉంటుంది, బయట కన్నీ ఉంటుంది. ఇన్నేళ్ళ నుంచి సంసారం చేస్తున్నారు, మీకు అర్థమవుతలేదా మీ హస్బెండ్ ఎట్లా అంటాడు? అర్థం చేసుకోవాలి కదా. లేదు ఆయనకు చెప్పండి కొంచెం ఇది చేసి పెట్టు అండి, లేదు ఆయనకు చెప్పినా చేయడు, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేము. నేను చెప్తున్నా, చెప్తే చేస్తారు ఎవరన్నా.
మీకు ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా చెప్పరు మీరు. లేడీస్కి ఉన్న ఇష్యూ ఏం తెలుసా, వాళ్ళు గమనించి చెయ్యాలి అనే మీ ఫీలింగ్, వాళ్ళు జీవితంలో కూడా గమనించలేరు మగవాళ్ళు. మీకు ఇప్పుడు రాసిస్తున్నా, నిజంగానే గమనించలేరు. యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ పాయింట్, జెంట్స్ అండ్ లేడీస్ యొక్క మనస్తత్వాలు చాలా మందికి క్లారిటీ లేదు. ఏం క్లారిటీ సార్? మనస్తత్వాలు, జెంట్స్ యొక్క ఆలోచన విధానం అండ్ వాళ్ళ హ్యాబిట్స్, లేడీస్ యొక్క ఆలోచన విధానం అండ్ హ్యాబిట్స్ ఆర్ ఒక జనరిక్గా చెప్పాలంటే వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా మందికి మీకు క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ ఉంది. ఆర్ కొందరు బిహేవియరల్ ఎక్స్పర్ట్స్కి ఉంటుంది. అక్కడ జెంట్స్ యొక్క ఆలోచన విధానం ఆర్ వాళ్ళ అలవాట్లు నేను అంటుంది. వాళ్ళ అలవాట్లు ఏంటంటే, ఇంకోటి అలవాట్ల కన్నా ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది, లేడీస్ మల్టీ టాస్కింగ్లో పర్ఫెక్షనిస్టులు, జెంట్స్ సింగిల్ టాస్క్లో పర్ఫెక్షనిస్టులు. సో ఇప్పుడు జెంట్స్ సింగిల్ టాస్క్లో పర్ఫెక్షనిస్టులు అని మీకు అర్థమైతే, సోఫాలు కూర్చొని ఆయన కనుక మొబైల్ చూస్తున్నాడు అనుకోండి, సో హీ విల్ ఓన్లీ ఇండల్జ్ ఇన్ టు మొబైల్, నథింగ్ ఎల్స్. పేపర్ చదువుతున్నాడు, హీ విల్ ఓన్లీ రీడ్ పేపర్, అంతే, నథింగ్ ఎల్స్. ఇంకా వేరే చేయడు, మల్టీ చేయడు జెంట్. లేడీస్ మల్టీ చేస్తారు, చేసేమనుకుంటారు ఆయన కూడా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు కదా నాలాగా అని అంటారు. దేవుడు అట్లా క్రియేట్ చేయలే మగవాళ్ళను, అది దేవుడు మిస్టేక్. అది ఈ పాయింట్ క్లారిటీ, 1 or 2 మీకు అది వెరీ రేర్, అది వెరీ రేర్. రేర్ని మీరు మీ హస్బెండ్లో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? రెండోది, అట్లా అని చెప్పి హస్బెండ్లో మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు మనం మిస్ అవుతున్నాం? వేరే వాళ్ళ దగ్గర లేని మంచి క్వాలిటీస్ హస్బెండ్లో ఉంటాయి కదా, చాలా ఉంది. పాయింట్ ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే, వాళ్ళు కూర్చున్నప్పుడు అట్లని మీరు చెప్తే చేస్తారు. కావాలంటే ట్రై చేయండి మీరు అందరు కూడా, ఆ షూస్ తెచ్చి పెట్టండి, వీడి రోజు ఒక దగ్గర పెట్టండి, కొంచెం వీడి టెన్షన్ చేస్తున్నాడు. షూజు, బెల్ట్ అండ్ టై, ఇవే కదా ప్రాబ్లమ్స్, యాక్చువల్ ప్రాబ్లమ్స్. షూజు, బెల్ట్, టై, సాక్స్లు కదా, ఈ 4 ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. లేదు 4 ముందు రోజు పిల్లాడిని ఒక దగ్గర పెట్టుకోమనండి, వర్కర్ని ఒక దగ్గర పెట్టమనండి, ఏదో ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలి కదా. చిన్నగా బెల్ట్, టై, షూస్కే ఇల్లంతా పీకి పందిరి ఆయన, బెల్ట్ దొరకలేదు, బెల్ట్ దొరకలేదు, బెల్ట్ దొరకలేదు. బెల్ట్ దొరకకపోతే ఏం చెప్పాలి తెలుసా స్టూడెంట్కు, ఇవాళ బెల్ట్ లేకుండా పోరా ఏం కాదు, మేడం తిడుతుంది కదా రేపు సెట్ చేసుకో దాన్ని. బెల్ట్ పిల్లగాడిది లేకపోతే మేడం తిడితే మీరెందుకు అంత టెన్షన్, 2 సార్లు తిట్టని కదా. ప్లానింగ్, పిల్లానికి కూడా ప్లానింగ్ వస్తుంది కదండి. అన్ని టెన్షన్లు మీకే, ప్రపంచంలో ఉన్న అన్ని టెన్షన్లు. వాడి బెల్ట్ టెన్షన్ నీదే, వాడు చదవకపోతే టెన్షన్ నీదే, మార్కులు లేకపోతే టెన్షన్ నీదే, ఇంట్లో పైసలు లేకపోతే టెన్షన్ నీదే, బియ్యం అయిపోతే టెన్షన్. అన్ని టెన్షన్లు మీరే తీసుకుంటే స్ట్రెస్ ఎవరికి పెరుగుతుందండి? మీకే కదా. చిన్న పాయింట్స్ చాలా ఉంటాయి. జెంట్స్ ఎందుకు స్ట్రెస్ ఫీల్ కారంటే ఈ చిన్న వాటి మీద కేర్ చేయరు. గ్యాస్ అయిపోతుంది ఇంట్లో, లేడీస్కి ఎట్లా గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది. అరే 20 ఏళ్ల కింద గ్యాస్ అయిపోతే టెన్షన్ పడాలి కానీ, హైదరాబాద్లో ఉన్నాము, నడిబొడ్డులో కూర్చొని ఉన్నాము, గ్యాస్ అయిపోతే 3 రోజులు జొమాటోలో తినొచ్చు, ఎందుకు గంత టెన్షన్ అవుతున్నావు? తెలీదు. ఎన్నడూ జొమాటోలో తినలే మనం, రోజు వారం వారం రెస్టారెంట్లు తింటూనే ఉన్నాం కదా, 2 వేలు పెట్టి. గ్యాస్ అయిపోతే గంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? తెలీదు. అంటే మీరు మారాలి కొన్ని ప్లేస్లలో. నేను అంటుంది అది ఎవరి కోసము, మా కోసం కాదు. నేను అంటుంది మీ హెల్త్ కోసము, మీ హ్యాపీనెస్ కోసము. పెద్ద విషయాల మీద మీరు టెన్షన్ పడితే మంచిది, చిన్న విషయాల మీద టెన్షన్ పడితే తప్పు. రాదర్ దాన్ చిన్న విషయాలను మేనేజ్ చేయడం అర్థం చేసుకోవాలి, అది లీడర్షిప్ స్కిల్. సో అక్కడ ఖచ్చితంగా మీకు ఈ 3 ఆస్పెక్ట్స్లలో విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఏం లేదు, మళ్ళీ చూస్తే చూడండి అసలు దేనికి టెన్షన్ పడుతున్నారు చూడండి. మళ్ళీ రిపీట్ చేస్తే, స్కూల్కు ఆన్ టైం బస్ ఎక్కించడం. 2, పెద్దవాళ్ళేమో 2-3 చిన్న మాటలు అన్నారు, వారంకు వాళ్ళు రోజు అన్నారు. మీరు అది కూడా చెప్తున్నారు, కావాలని చెక్ చేసుకోండి. వారంకి ఒక 3 మాటలు అంటారు. ఎవరన్నా అనే అలవాటు ఉన్న వాళ్ళు 3 మాటలు వారంలో వదులుతారు, వారం మొత్తం పోతుంది మీది. 3 మాటలకి వారం పోయిందా మీది? 3వది, హస్బెండ్ ఏం చేయట్లేదు, హెల్ప్ చేస్తలేడు, కూర్చున్నాడు, చూస్తున్నాడు, ఏం చేస్తలేడు, ఇదొక మంట లోపల నుంచి. ఈ 3 అన్ని కలుపుకొని ఏమైంది, ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా. యాక్చువల్గా అది ఏది స్ట్రెస్కు రీజనే కాదు పెద్దది నిజానికి. యాక్చువల్ తీసుకోకపోతే, తీసుకుంటే మొత్తం అదే రీజన్ ఇక ఫుల్గా. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నీకేం తెలుసు, నువ్వేం చేయవు, పండుకుంటావు అని మీరు కనుక మాట్లాడితే, లేడీస్ ఎవరన్నా, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను అట్లా మారిన, చేంజ్ చేసుకున్నాను. నేను మారకుండా మీతో మాట్లాడట్లే. నేను నా కోపం చాలా ఎక్కువ ఉంటుండే 10 years కింద. నేను ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. ఎవరన్నా వచ్చిన, ఇంకోటి మీకు వీడియోలో సీరియస్గా ఇస్తాను, ట్రైనింగ్లో సీరియస్ చెప్తా, కావాలని చెప్తాను నేను. అది నేను కావాలని తిడతా, కొందరిని తిట్టడం కూడా తిడతా, కావాలనే తిడతా. కానీ నేను లోపల నుంచి తిట్టా, మైండ్ నుంచి తిడతా నేను.
మైండ్ నుంచి